నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. నేను రీనా. ప్రపంచాన్ని నైతికత పేరుతో శాసించాలి అనుకునే అమెరికా తనకు అవసరమైతే ఆ నైతికతను తాకట్టు పెట్టేందుకు వెనుకాడదు. ఒకవైపు ఉగ్రవాదాన్ని ఖండిస్తున్నట్లు మాటలు, మరోవైపు అదే ఉగ్రవాదాన్ని పెంచి పోషించే దేశాలతో వ్యూహాత్మక భాగస్వామ్యం. ఇదే అమెరికా అసలైన ముఖ చిత్రం. పాకిస్తాన్ ప్రేరిత తీవ్రవాదంపై మాట్లాడేటప్పుడు అమెరికా వైఖరి స్పష్టతతో ఇవ్వదు. నందిని పందంటుంది, పందిని నందంటుంది. ఇదే ఆది నుంచి అమెరికా తీరు. ప్రతి విషయంలోనూ క్లారిటీతో వ్యవహరించాల్సిన అగ్రదేశం ఆ పని మాత్రం చేయదు. దేంట్లోనైనా నాకేంటి అంటుంది. అవసరాలు, సమస్యలు, సంక్షోభాలు ఇవన్నీ కూడా ఏ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటే ఏమవుతోంది అన్న ఆందోళన అమెరికాకు వెంటాడుతోంది. ఓవైపు ప్రపంచ దేశాలపై సుంకం మోత మోగిస్తూ నయానో భయానో లోబర్చుకుంటున్న అమెరికా రోజు రోజుకు సంక్షోభంలో కూరుకుపోతుంది. పాకిస్తాన్ మద్దతుతో జరిగిన పహల్గాం దాడి విషయంలోనూ అమెరికా దోబూచులాడింది. ఆ తర్వాత ఇండియా చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విషయంలోనూ ద్వంద్వ వైఖరి అవలంబించింది. అయితే ఇండియా అమెరికాను లైట్ తీసుకోవడంతో దెబ్బకు దిగొచ్చింది. పహల్గాం దాడికి బాధ్యత వహించిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ టీఆర్ఎఫ్ ను అమెరికా ప్రభుత్వం విదేశీ ఉగ్రవాద సంస్థగా తాజాగా ప్రకటించింది. అమెరికా నిర్ణయాన్ని భారత్ స్వాగతించింది. ఇది ఉగ్రవాద వ్యతిరేక సహకారంలో మైలురాయిగా అభివర్ణించింది. టీఆర్ఎఫ్ పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న లష్కరే తోయిబా నిషేధిత ఉగ్రవాద సంస్థకు ఫ్రాంక్సీ. ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లోని బైసారన్ వద్ద జరిగిన పహల్గాం దాడికి ఈ గ్రూపే బాధ్యత వహించింది. ఈ దాడిలో ఒక నేపాలీ పౌరుడు సహా 25 మంది పర్యాటకులు మృతి చెందారు. మినీ స్విట్జర్లాండ్ గా పిలిచే ప్రాంతాన్ని రక్తసిక్తం చేశారు పాక్ ముష్కరుడు. అయితే నాటి ఘటనను బాధ్యత వహించిన టీఆర్ఎఫ్ ని అమెరికా విదేశాంగ శాఖ అణిచివేస్తామని పేర్కొంది. తాజాగా ప్రక్రియలో అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రుబియో కీలకంగా వ్యవహరించారు. విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ టీఆర్ఎఫ్ ను స్పెషల్లీ డిజిగ్నేటెడ్ గ్లోబల్ టెర్రరిస్ట్ గా గుర్తించిన అమెరికాకు ధన్యవాదాలు తెలిపారు. ఉగ్రవాద సంస్థలు, వాటి ఫ్రాక్సీలను అంతర్జాతీయంగా జవాబుదారులుగా నిలిపేందుకు అమెరికాతో కలిసి పనిచేస్తామని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. మరి అమెరికా నిర్ణయంతో పహల్గాం దాడికి న్యాయం జరుగుతుందని, జాతీయ భద్రతా ప్రయోజనాలను రక్షించబడతాయంది. తీవ్రవాదంపై భారత్ రాజీ పడబోదని ఇప్పటికే అనేక సార్లు కుండబద్దలు కొట్టింది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఎవరు కలిసి వచ్చినా రాకున్నా ఇండియా మాత్రం దశాబ్దాలుగా పోరాడుతూనే ఉంది. దక్షిణాసియాలో పాకిస్తాన్ ప్రేరిత ఉగ్రవాద కార్యకలాపాలు భారతదేశ భద్రతకు ముప్పుగా మారాయి. మరి ఇటీవలి కాలంలో ఉగ్రవాద సంస్థలు ప్రత్యక్ష మార్గాన కాకుండా ప్రాక్సీ గ్రూపుల రూపంలో కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. అయితే ఈ మొత్తం వ్యవహారంలో అమెరికా వ్యవహార శైలి ఒక్కోసారి ఒక్కోలా ఉంటుంది. తొలుత పహల్గాం దాడిని ఖండించిన అమెరికా ఆ తర్వాత ఇండియా జరిగిన న్యాయపరమైన హక్కులను మాత్రం విభేదిస్తోంది. తీవ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్పై సంయుక్తంగా దాడులు చేయాల్సి ఉండగా అందుకు అమెరికా అడ్డుపడుతోంది. మొన్నటి వరకు సన్నాయి నొక్కులు నొక్కిన అమెరికా ఇప్పుడు ఇండియా విషయంలో పట్టు విడుపులు ప్రదర్శిస్తోంది. మరి ఒకసారి ఇండియాకు అనుకూలంగా, మరోసారి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటూ డబుల్ గేమ్ ఆడుతోంది.